హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్డీ ట్రెండ్స్ గుంటూరు. ఇప్పుడు మనమైతే శ్రీకృష్ణలో స్పెషల్ వీడియో అండి. ఫేస్ సిల్క్ అనమాట. ఇది వచ్చేసరికి 1 గ్రామ్ గోల్డ్ ఫేస్ సిల్క్. మీకు నార్మల్ ఫేస్ సిల్క్ కన్నా చాలా షైనింగ్ అనేది వస్తుంది అనమాట. సో ప్రైస్ వింటే ఆశ్చర్యపోతారు. 1000 రూపాయలు, 1500, 2000 అమ్మే చీర కూడా ఈరోజు ప్రైస్ అయితే చూసేద్దాం. సో వీడియో ఎవరు స్పెషల్ ఏంటన్నా ఇవాళ యాక్చువల్గా వచ్చేకల్లా మనం జిమ్మిచ్చు చాలా రకాల ఫేస్ సిల్క్ కూడా. ఈ ఫేస్ సిల్క్లో 1 గ్రామ్ వచ్చింది ప్యూర్. ఓకే, 2150 రూపాయల ఖరీదు చీర జాకెట్ ఫ్రెష్ క్వాలిటీ. ఫేస్ సిల్క్లో 1 గ్రామ్ ఫేస్ సిల్క్ వచ్చింది. గ్రామ్ వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. కానీ 1 గ్రామ్ కొత్తగా వచ్చింది. స్టాక్ అయితే కేవలం 101 చీర వచ్చింది. ఓకే, ఫ్రెష్ క్వాలిటీ చీర జాకెట్ వస్తుంది. మనం ఇచ్చే మొదలు కేవలం 600కే ఇస్తున్నా. ఎందుకంటే 600 చెప్పింది ఎక్కువ అమ్ముకోవచ్చు మనం. కాకపోతే 6 ఇటు తిప్పినా 9 వస్తుంది, 9 ఇటు తిప్పినా 6 వస్తుంది. ఎందుకంటే మన టోటల్ మన షాప్ నెంబర్ 72, 2 కలిపితే ఈక్వల్ 9 అవుతుంది. అందుకే ఫస్ట్ వచ్చింది కాబట్టి శుభం హ్యాపీగా ఉండాలి, శుభం కలగాలని వాస్తవం చెప్పాలంటే రేట్ డౌన్ చేశా. యాక్చువల్గా ఎక్కువ అమ్ముకోవచ్చు, కానీ నాకు ఇష్టం లేదు. ఇంకా వస్తాయి. ఫస్ట్ చెప్పా శాంపిల్ ఒక బిల్ వచ్చింది, 101 చీర వచ్చింది. కేవలం 600 రూపాయలు 1 గ్రామ్ ఫేస్ సిల్క్. 1 గ్రామ్ 2150 రూపాయలు ఖరీదు చీర కేవలం 600కే ఇస్తున్నా. ఓకే, సో మనకి కలెక్షన్ చూసుకుంటే ఈరోజు ఫేస్ సిల్క్ ఒరిజినల్ అనమాట. ఇది వచ్చేసరికి 1 గ్రామ్. సో 1 గ్రామ్ ఫేస్ సిల్క్లో చూసుకుంటే మనకి కలర్స్ కూడా చాలా వచ్చినాయి. ఇదివరకు అంటే 4 రంగులు 5 రంగులే ఉండేవి, బట్ ఇప్పుడైతే చాలా కలెక్షన్ వచ్చింది. మనకు వచ్చేసరికి కేవలం 600 రూపాయలు మాత్రమే. సో ఇది వచ్చేసరికి హోల్సేల్ ప్రైస్ అండి. మళ్ళీ చెప్తున్నాను, సింగిల్ కూడా ఫెసిలిటీ ఉంటుంది కన్నా. సింగిల్ అయితే 100 రూపాయలు ఎక్స్ట్రా పడుతుంది. 100 రూపాయలు ఎక్స్ట్రా పడుతుంది. ఓకే, సో మినిమం 3 చీరలు కొనుక్కోండి, హోల్సేల్. ఓకే, సో మనకి డ్రెస్సులుగా కానివ్వండి, లేదంటే దేనికైనా కానీ మల్టిపుల్ యూజ్ అనమాట. మనకు వచ్చేసరికి ఎలాగైనా వర్తబుల్, మీకు ఇదే కాదు ఎలాగైనా వాడుకోవచ్చు. సో వచ్చేసరికి శారీస్గా కానివ్వండి, లేదంటే మీకు లాంగ్ ఫ్రాక్స్గా కానివ్వండి, లేదంటే మిడ్డీ టైప్ కానివ్వండి. ఇప్పుడు మనకి ఇన్స్టాగ్రామ్లో హల్చల్ చేస్తుంది కదా, సో అలాంటి ఐటమ్ మన దగ్గర చూసుకుంటే కేవలం 600 రూపాయలకి అయితే వచ్చేసింది అనమాట ఫేస్ సిల్క్. సో ఐటమ్ ఎవరు మిస్ అవ్వద్దండి. మంచి క్వాలిటీ, మంచి ఐటమ్ అనేది అంటే మంచి ప్రైస్ వచ్చినప్పుడు, రేటు కూడా డౌన్ అయిపోయినప్పుడు కొనుక్కుంటే మీకు వచ్చేసరికి ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు మనసులో కొనుక్కోవాలి. స్వామి రేట్ హైయెస్ట్ 2150 రూపాయలు 1 గ్రాము ఫేస్ సిల్క్ అంటే లేటెస్ట్ గా వచ్చింది. ఫేస్ సిల్క్ వేరు, 1 గ్రామ్ వేరు. ఓకే, ఎందుకంటే కాకపోతే మనం అమ్ముకోవచ్చు, 1000 అమ్ముకోవచ్చు. కాకపోతే మన శ్రీకృష్ణ అంటేనే రేట్ డౌన్ కాదు. ఎప్పుడైనా కస్టమర్లు ఇష్టపడేది కూడా రేట్ డౌనే. అంటే ఏ షాప్ అంటే ఎవరైనా శ్రీకృష్ణ అని చెప్తారు. ఓకే, సో మనకి రేట్ డౌన్లో వచ్చింది కాబట్టి మీకు వచ్చేసరికి ప్రైజెస్ అంటే మన ప్రైజెస్ చూడండి, బయట ప్రైజెస్ చూడండి. మీకు వచ్చేసరికి ప్రైజెస్లో ఎటువంటి లోటు ఉండదు. ఇప్పుడు ఇదిగోండి, ఇది ఒరిజినల్ ఫేస్ సిల్క్ అనమాట. మీకు వచ్చేసరికి బ్యాక్ సైడ్కి ఫ్రంట్ సైడ్కి ఎలా కనపడుతుంది చూసారా. సో అంత షైనింగ్ ఉంది. మీకు అంత షైనింగ్ కూడా చూసుకుంటే ఈరోజు అసలు నిజంగా ఆ ప్రైస్కి బయట 1000 రూపాయలు తక్కువ లేదు ఫేస్ సిల్క్. బట్ మన దగ్గర ఏంటంటే రేట్ డౌన్ మనం చేసాం. డౌన్ అనేది అది రాలేదు. మనం ఎప్పుడైనా సరే బయట మార్జిన్కి మన మార్జిన్కి చాలా తేడా ఉండేది కాబట్టి చెప్తున్నాను. అండ్ ఇది చూసుకుంటే మనకు వచ్చేసరికి కేవలం 600 రూపాయల్లోనే మినిమం 3 శారీస్ తీసుకుంటే మాత్రమే. అండ్ మీకు కలర్స్ చూసుకుంటే దగ్గర ఒక 30 రంగుల నుంచి 40 రంగులు అయితే ఉన్నాయండి. సో 40 రంగులు చూసుకోండి. మీకు స్టాక్ అయిపోతే ఏం చెప్పలేను. 101 చీర చెప్పాను. 1 గ్రామ్ ఫేస్ సిల్క్ 2150 రూపాయలది కేవలం 600కే ఇస్తున్నా. ఆఫ్లైన్ వచ్చే వాళ్ళు క్యాషే కావాలి, ఫోన్ పే అన్న అయితే లేదు. సింగిల్ శారీ కొంటే 700 రూపాయలు, 2 చీరలు కొన్నా సరే 700 చెప్పనే. 3 చీరలు కొంటేనే మీకు ఆఫర్ వర్తిస్తుంది 600 రూపాయలు చెప్పన. ఓకే, సో మినిమం 3 తీసుకుంటేనే మీకు కలర్స్ మటుకు చాలా ఉన్నాయండి. అసలు తొందరగా చూసుకున్న వీడియో చూసిన స్టార్టింగ్లో బుక్ చేసుకుంటే మీకు అన్ని కలర్స్ దొరుకుతాయి. బట్ ముందే చెప్తున్నాను, ఈ కలర్ స్పెషల్గా కావాలని చెప్పి అయితే పెట్టుకోవద్దు. ఎందుకంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అండ్ తొందరగా బుక్ చేసుకున్న వాళ్ళకైతే ఉండిద్ది. వీడియో వదలంగానే మీరు కనుక బుక్ చేసుకుంటే మీకు ప్రతి కలెక్షన్ వస్తుంది. అండ్ ఇదంతా కూడా ఫ్రెష్ ఐటమే కదన్నా. ఓకే, సో ఇది మొత్తం కూడా ఫ్రెష్ ఐటమ్. మనకి కటింగ్ ఎంత వస్తుందన్న? నాకు తెలిసి 6.5 నుంచి 7.5 మీటర్లకు వస్తుంది. కానీ 6.5 అనుకోండి. ఓకే, సో 6.5 అయితే పక్కా వస్తుందండి. చీర జాకెట్ 2, 4, 6, 6.80 ఉంది. ఓకే, సో మనకి చీర అయితే కన్ఫామ్ వస్తుంది. బట్ ఏంటంటే మీకు చీర జాకెట్తో కొద్దిగా లావు ఉన్న వాళ్ళకైనా సరే వర్క్ బ్లౌజ్ టైప్లో ఇప్పుడు డిజైన్ కుట్టించుకుంటున్నారు కదా, సేమ్ అలా కుట్టించుకున్నా మీకు మనిషి ఎంత లావు ఉన్నా పర్లా పక్కా చీర జాకెట్. ఓకే,
సో మీకు డిఫరెంట్ బ్లౌజెస్ కావాలన్నా లేదంటే బ్లౌజ్కి ప్యాచ్ వర్క్ టైప్లో అలా కావాలన్నా కూడా మీకు వర్తబుల్ అనమాట. కలెక్షన్ అంత బాగుంటుంది. అండ్ ప్రతిదీ కూడా డిజైన్స్ కానివ్వండి, ఫ్యాబ్రిక్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, క్వాలిటీ మటుకు నెంబర్ ఆఫ్ ఉంటుంది అనమాట మన దగ్గర. సో శ్రీకృష్ణలో ఇప్పుడు దాకా మనం చూసారా ఇంకా కలర్స్ ఒకదానికి కూడా సంబంధం లేదనమాట కలర్స్ అయితే. అండ్ షేడ్లు కూడా చాలా ఉన్నాయి. సో అవి కూడా చూసేద్దాం. చూసుకుంటే ఇదిగోండి షేడ్ మనకి ఇందాక చూసుకుంది గంధం షేడ్, ఇది వచ్చేసరికి పసుపు షేడ్. సో ఇలా షేడ్లు అయితే చాలా ఉన్నాయి. అండ్ కలర్స్ కూడా ఈ కలర్ అడుగుతారు ఉంటే ఇస్తా లేదు, ఈ కలర్ అడుగుతారు ఉంటే ఇస్తా లేదు, సింగిల్ వచ్చింది. ఓకే. సో షేడ్స్ మటుకు చాలా ఉన్నాయి మనకి. గోల్డ్ మిస్ అవ్వద్దు. ఆఫర్ అయితే మటుకు నిజంగా రిటైల్ అమ్ముకున్నా కూడా మనకి ఈజీగా 1000 రూపాయలు ఈజీగా వెళ్ళిపోతుంది శారీ. అంతా బాగుంది. ఎందుకు అలా అంటే క్వాలిటీ ఫీల్ చూడండి. పట్టుకున్నప్పుడు మనకి ఎలా అనిపిస్తుందో క్వాలిటీ అనేది అర్థమవుతుంది కదా. సో ఇది చూసుకుంటే మనకు వచ్చేసరికి ఇటుకరా కలర్. అసలు ఇన్ని షేడ్లు మన దగ్గర నేను ఎప్పుడు చూడాలి ఫేస్ సిల్క్లో అయితే ఇన్ని షేడ్స్, అన్ని షేడ్స్ మన దగ్గర వచ్చేసినాయి అనమాట. మ్యాక్సిమం నాకు తెలిసి ఉన్న రంగులన్నీ ఉన్న షేడ్లన్నీ వచ్చేసినట్టే ఉన్నాయి. సో డిఫరెంట్ షేడ్స్. ఇది చూసుకుంటే మనకి గోల్డ్లోనే చార్కు గోల్డ్ తిరిపోయింది షేడ్. ఒక వ్యాపారస్తుడు డైలీ కష్టపడుతున్నాడు. కష్టపడుతుండే ఇదిగోండి కంపెనీ బ్రాండ్ వస్తుంది. ఓకే. లోగో కష్టపడుతున్నాడు, రోజు ఇంట్లో డబ్బులు ఇచ్చేస్తాడు. కానీ ఆ వ్యాపారస్తుడి కంటే చాలా ఇష్టం వ్యాపారం 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 పైసలు కాదు, ఎంతవరకు వ్యాపారం చేయాలి చేపాలని. కానీ ఒక టైంలో వాళ్ళ మిసెస్ని డబ్బులే ఉన్నాయా అన్నాడు. నా దగ్గర ఏమి లేవు. వాళ్ళ అమ్మగారిని అడిగాడు, నా దగ్గర ఏమి లేవు. కానీ ఆ వ్యాపారస్తుడు తెలిసి ఇంట్లో డబ్బులు ఉన్నాయండి. కానీ ఆ ఇంటి యజమాని ఆయనే అడిగి తీసుకుంటే గౌరవంగా ఉంటుందని అన్నాడు. ఏమి లేవు అన్నారు. నేను సరుకు వచ్చింది మన దగ్గర, ఒక ఐటమ్ వచ్చింది, అది వస్తే కస్టమర్లకి చాలా రేట్ తక్కువగా ఉంటుంది, అది ఇస్తే మన పేరు ఇంకా వస్తుంది అంటే లేవు అన్నారు. సరే ఆ వ్యాపారస్తుడు ఏం పర్లేదులే అనుకున్నాడు. తర్వాత అదే సరుకు ఇంకో షాప్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళు డబ్బుని కొనేసారు. మన డబ్బు ఉంది కానీ లేవు అన్నారు. ఈ ఇంట్లో వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు వ్యాపారం అంటే ఇంట్లో రూపాయలు ఉంటాయి. ఆ వ్యాపారస్తుడు అంటే సంపాదించేది వాళ్ళకి తెలియదు, ఫ్యామిలీకే ఇచ్చేది. ఆ వ్యాపారస్తుడు ఉద్యోగం ఉంచుకుంటారా, భార్యకి అమ్మకి పిల్లలకే ఇచ్చేది. లేవు అనగానే తర్వాత ఆ వ్యాపారస్తుడు సరే సైలెంట్ సరుకు వెళ్ళేసుకున్నాడు. వెళ్ళిన తర్వాత కస్టమర్లు వచ్చి ఐటమ్ అన్నాడు. రోజంతా అదే ఐటమ్ అడిగారు. అప్పుడు అడిగి ఏమండి ఈ సరుకుని తేలేదండి. అప్పుడు అన్నా నేను డబ్బులు ఎందుకు అడిగాను నేను ఆ సరుకు కోసమే అడిగాను. మరి ఈరోజు ఎందుకు చాలేదు అన్నావు, డబ్బులు లేవు అన్నావు. అయ్యే పర్లేదు అన్నా, సంపాదించే రోజు కోసం మీకోసమే కదా, నా కోసం. నాకు ఉదయం 2 ఇడ్లు ఉంటే చాలు, సాయంత్రం పెరుగున ఉంటే చాలు, అంతేగా, అంతకన్నా ఆశ లేదుగా నాకు అని చెప్పాను. అయ్యో పొరపాటు చేశాను. ఎందుకని బాధపడింది. లాభం పోగొట్టుకున్నామని 1000 చీర అమ్మితే 50,000 వస్తుంది లాభం మాకది. కానీ అదే 1000 చీర నేను 5,000 అమ్మేసుకుంటా, గంటలో సరికైపోయింది. 5,000 పోయినట్టే లాభం మనకి. కస్టమర్ కూడా మనకు దూరం నెట్టు కొంతమంది, అయ్యో మన రేటు వేరే షాపులకి రేటుకి పెట్టుకున్నాము, అదే శ్రీకృష్ణకి వస్తే రేటు తక్కువ వచ్చేదే అని ఉంటుంది. కానీ అప్పుడు బాధపడింది. అందుకే చెప్పింది, రూపాయి ఉన్నప్పుడు ఆ మనిషి బాగున్నప్పుడు బాగోపోయినా సరే మన కోసం ఆ టైంలో తప్పిస్తున్నాడు అనేది మన కోసమే. ఇప్పుడు ఆ మనిషి బాధపడింది, ఇచ్చినా బాగుండేదని, ఉపయోగం. అందుకనే ముందుగానే ఏది పట్టుకోవాలో అదే పట్టుకోవాలి, నీ ఆలోచించి చూసుకుంటా. ఇది కూడా మిస్ అయ్యేది నాకు. పైసలు మా ఫ్రెండ్ని అడిగా, అన్న డబ్బులు కావాలన్నా వెళ్ళేవాడు తీసుకుపోవాలని. నిన్ను కూడా అడిగితే ఇచ్చామని కానీ అన్నిసార్లు అడిగితే బాగోదు కన్నా అన్న. వెళ్ళేవాడు అడిగిపోతాయి డబ్బులు, అది కూడా నా దగ్గర బేరవాళ్ళు ఉంటాయి. ఉపయోగం ఏమి లేదు కదా, నీకు ఇస్తే రూపాయి సంపాదించుకుంటావు కదా, నా పేరు చెప్పుకుంటావు అన్నాడు. ఆయన పేరు శ్రీనివాసరావు, నా పేరు కోలంరామ్ అని. ఎందుకంటే ఇప్పుడు కూడా దొరికేది కాదు. అందుకే చెప్పి 1 గ్రామ్ ఫేస్ సిల్క్ అంటే 2,150 రూపాయలు కేవలం 600కి ఇస్తున్నా అంటే నా లాభం నాకు ఉంటుంది. చీరకు 50 ఉంటుందో 60 ఉంటుందో 20 నాకు తెలుస్తుంది. 100 చీర అమ్మితే మాకు 3,000-5,000 వస్తుంది చాలు. ఇవిడే ఖర్చు తక్కువ పోయినా 3,000 మిగులుతుంది. ఒక్కరోజే 3,000 సంపాదించాలంటే ఎంత కష్టం ఈ రోజుల్లో అది. ఓకే. సో మనం అంటే ఐటమ్ అనేది రేట్ తగ్గించి రేట్ డౌన్లో ఇస్తే ఎక్కువ అమ్మొచ్చు అండ్ ఎక్కువ మందికి చేరుతుంది. అలాగే ₹1 లాభం తీసుకున్నాం అనే పేరు కూడా వస్తుంది. కాబట్టి
మనకైతే ఇంత మంచి ఐటమ్ ఈ ప్రైస్కి అయితే వస్తుందండి. సో వీడియో ఎవరు స్కిప్ చేయొద్దు. కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మరిన్ని మోడల్స్, మరిన్ని ఐటమ్స్, మరిన్ని వెరైటీస్తో ఇంకా వెరైటీస్ అసలు తెలిసిందే కదా, శ్రీకృష్ణలో ఎప్పుడు కూడా ఏదో ఒక రోజు ఏదో ఒక వెరైటీ వస్తూనే ఉంటుంది, అది వెళ్ళిపోతూనే ఉంటుంది. వచ్చింది స్టాక్ అనేది ఆగటం అనేది జరగని పని అండి, అది మటుకు ముందే చెప్తున్నాను. సో అందుకనే ఎవరైనా సరే కొత్తగా చూసేవాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఫుల్ వాంటింగ్ అని ఏమన్నాడు మా ఇంటి ఆయన ఏమన్నాడు, ఒక 5 చీర ఇస్తా అన్నాడు. సార్ ఫుల్ వాంటింగ్ సార్ ఈ కలర్ అన్నా, సార్ 5 చీర 5 చీర. సో కలర్స్ వాంటింగ్ కాబట్టి మనం అంత గట్టిగా అడుగుతాం. ఇప్పుడు మన దగ్గర అయితే స్టాక్ ఉంది, నో ప్రాబ్లం, బట్ ఎక్కువ స్టాక్ లేదు. ఎందుకంటే మన దగ్గర 2000 చీర ఉన్నా కూడా ఈజీగా ఒక్కొక్కళ్ళు ఒక 10 చీర వేసుకుంటే 200 మందికే చేరుతుంది. మన వీడియో ఈజీగా 3K to 5K 10K అలా వెళ్తుంది. అలా లెక్కేసుకుంటే మీకు మీరే ఆలోచించండి ఎందుకు అయిపోతుంది స్టాక్ అనేది, రీజన్ అనేది, మెయిన్ రీజన్ అనేది అదనమాట. సో మనకి షేడ్లు అయితే చాలా ఉన్నాయి, బట్ అన్ని షేడ్లు ఒకదానికొకటి సంబంధం లేని షేడ్స్ అనమాట. సో బ్లాక్ కూడా ఉంది, మనకి బ్లాక్ వచ్చింది అనమాట ఈసారి. మన దగ్గర 1,00,000 చీర బ్లాక్ ఒక్క చీర వచ్చింది బ్లాక్. సో ఆ బ్లాక్ ఎవరు తీసుకుంటారో వాళ్ళే అదృష్టవంతులు నాకు తెలిసి. ఎందుకంటే ఫేస్ సిల్క్లో ఇప్పుడు దా బ్లాక్ అనేది నేను కూడా చూడాల. సో అదిరిపోయింది. ద్రాక్ష కలర్ కూడా వచ్చింది. సో అసలు ఎప్పుడు రాని కలర్స్ అన్న ఈ మటుకు. ఓకే, సో దగ్గర మీకు ఒక వీడియోలోనే 50 నుంచి 60 రంగులు షేడ్స్ చూపించాయంటే మీరు అర్థం చేసుకోండి ఎంత స్టాకు ఎంత క్వాంటిటీ ఉంటుందో. ప్రతి దాంట్లో 5 రంగులు వస్తాయి, బట్ బ్లాక్ మటుకు 1-2 వచ్చింది. మళ్ళీ ఒకటే వచ్చిందా? బ్లాక్ అయితే ఒకటే వచ్చింది. మళ్ళీ బ్లాక్ ఉంది కదా 5 ఉంటాయి కదా అని అనదు, బ్లాక్ అయితే ఒకటే వచ్చింది. ఎవరు ముందుగా తీసుకుంటే వాళ్ళకే బ్లాక్ అనమాట. అందుకని అది కూడా చూపిట్లా. ఓకే, సో మనకి ఇది వచ్చేసరికి మెరూన్ షేడ్, డార్క్ మెరూన్ షేడ్. సో మీకు ఇంకొకటి అండి, షేడ్స్ కూడా మన దాంట్లో కరెక్ట్గా ఉంటాయి అన్నమాట. షేడ్స్ అనేవి ఎక్కడా కూడా తేడా రాదు. ఎందుకు అలా అంటే మనం షేడ్స్ అనేది తీసేటప్పుడు ఫోను ఎప్పుడు కూడా చాలా క్లారిటీగా తీస్తాం అనమాట. సో అందుకని చెప్పి మీకు షేడ్స్ వచ్చేవన్నీ కూడా ఇదిగోండి, ఇప్పుడు ఇది ఏ షేడ్ ఉందో మీకు వచ్చినా కూడా అదే షేడ్ మ్యాక్సిమం అలాగే కనబడుతుంది. సో అందుకని చెప్తున్నాను, టీవీలో ఆర్డర్ పెట్టుకునే మటుకు చాలా కష్టం అండి. టీవీలో మటుకు ఆర్డర్ పెట్టుకోవద్దు, ఫోన్లో చూసుకొని కొనుక్కోండి. ఎందుకంటే టీవీలో ఒకలాగా వస్తుంది, షేడ్ అనేది మారిపోతుంది. ఫోన్లో అయితే మనం ఎలా తీసామో మ్యాక్సిమం అదే షేడ్ వస్తుంది. మళ్ళీ చెప్తున్నా కదా, 1 గ్రామ్ కేసులకు 2150 రూపాయలు మనకి సింగల్ గా వచ్చినాయి కాబట్టి 101 చీర వచ్చింది కాబట్టి కేవలం 600కి ఇస్తాను. శ్రీకృష్ణ సరి 3 చీరలు కొన్న వాళ్ళకైతే 600 చొప్పున ఇస్తాను. లేదు నాకు 1 చీర 2 చీరలు కావాలంటే ఒక్కో చీర వచ్చి 700 చొప్పున ఇస్తాను. 3 చీరలు కొంటే 1800, 2 చీరలు కొంటే 1400. చాయిస్ మీకే ఇస్తున్నాను. ప్లస్ ఏంటంటే ఆఫ్లైన్ వచ్చే క్యాషే కాల్, ఫోన్ పే లేదు. స్టాక్ మళ్ళీ చెప్తాను 101 చీర ఉంది, ఉంటేనే ఇవ్వగలుగుతా, లేకపోతే లేదు. అర్థం చేసుకోండి ప్లీజ్.